ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన 7 రెబల్ ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 3 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఫిబ్రవరి 9వ తేదీన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా 3 వైసీపీ రెబల్స్ కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ 9వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం ఈ రోజు వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంగతి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అనర్హత పిటిషన్ల మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాము మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు 4 హాజరవుతారు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా అనే దాని మీద కొంత సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ రోజు విచారణకైతే కంపల్సరీ రావాల్సిందే అంటూ కూడా స్పీకర్ నుంచి గట్టి ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనర్హత వేటు తప్పదని కూడా మరో పక్క నుంచి అసెంబ్లీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఇటు రెబల్ ఎమ్మెల్యే 8 మందికి కూడా గతం నుంచి కూడా ఇటు వైసీపీ తరఫు నుంచి సస్పెండ్ అయినటువంటి పార్టీ నుంచి సస్పెండ్ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయాలంటూ కూడా గతంలోనే స్పీకర్ కి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. మరో పక్క నుంచి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అవుతున్నారో వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పుకుంటూ కూడా ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఈ ఫిర్యాదులను మొదట్లోనే పరిశీలించి విచారణ చేపట్టాల్సిన నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు జాప్యం జరిగింది. అయితే ఈసారి ఇంకా ఆలోచన చేయడానికి అవదు అని చెప్పని స్పీకర్ తమ్మినేని సీతారాము చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ రోజు విచారణకి హాజరవ్వాలి నేపథ్యంలో అనర్హత తప్పదు అని చెప్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేల మీద కూడా ఎలాంటి చర్యలు చేపడతారో లేదని వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణకి హాజరవుతున్నారు. అయితే వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ స్పీకర్ కి సంతృప్తికరంగా ఉంటుంది. అదేవిధంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు వాళ్ళు ఇస్తున్న వివరణ స్పీకర్ కి తమ్మినేని సీతారాం కి స్పీకర్ కి అది సంతృప్తికరంగా ఉంటుందా లేదని చూడాలి. మరో పక్క నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు వాళ్ళు ఇప్పుడే కోర్టును ఆశ్రయించిన నేపథ్యం కూడా చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.